మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక చక్కని విషయాన్ని మీతో అంటే కొందరు జరుగుతున్నటువంటి విషయం కానీ వారికి జరిగినటువంటి మంచి కానీ చెడు కానీ ఈ విషయాలను చూసుకొని ఇక ఇదే జరుగుతుందేమో అని ఊహించుకుంటారు. లేదా కొంత ఇబ్బందికరంగా ఉంటే అయ్యో ఇంతేనేమో అని బాధపడుతూ ఉంటారు. గ్రహాలు వాటి పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి గురుగ్రహము, అదేవిధంగా కుజుడు నెల 15 రోజులకు, శనైశ్చరుడు 2.5 సంవత్సరాలకు మారుతూ ఉంటాడు. మరి ఇందులో భాగంగా సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క శనైశ్చరుని యొక్క వక్ర దృష్టి ఉండడం జరుగుతుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి 100% కూడా అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడతాయి. ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి అదృష్టం లభిస్తుంది. ఎవరైతే అద్భుతంగా ఉంది అని అనుకుంటున్నారో వారికి కొంత దురదృష్టం వాటిల్లే పరిస్థితి ఉంటుంది. అది గమనించుకోండి. ఎట్లా అంటే తెలిసి తెలవక ఇన్వెస్ట్మెంట్స్, తెలిసి తెలవక డబ్బులు ఎవరికైనా ఇవ్వడము, తెలిసి తెలవక తొందరపడి ఏమైనా ఇల్లు కట్టుకోవడానికి కానీ లేదా అపార్ట్మెంట్ నిర్మించుకోవడానికి కానీ అమౌంట్ అనేటువంటిది ఆ యొక్క బ్రోకర్కి ఇవ్వడం, ఆ యొక్క బ్రోకర్ వెళ్ళిపోవడం కావచ్చును. అదేవిధంగా ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చును. ఇక్కడ ఈ ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకు డబల్ రిజిస్ట్రేషన్ అవ్వడం కానీ లేదా ఎవరో జాబ్ ఇప్పిస్తా అంటే మనము ఆ మోసపోయి అంటే డబ్బులు ఇచ్చి మోసపోవడం కానీ ఇలాంటి కొన్ని సంఘటనలు. అదేవిధంగా ఇంట్లో మన తల్లిదండ్రులలో ఎవరికైనా ఆరోగ్యము రిలేటెడ్ ఇబ్బందులు రావడం కావచ్చును. ఉద్యోగంలో మన గురించి చెడుగా చెప్పడం కావచ్చును. సో ఇలాంటి సబ్జెక్టు మీద శనైశ్చరుడు మనకు జూలై నెలలో వక్ర దృష్టికి రాబోతున్నాడు మొదటి వారంలో. సో దీనికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ మనకు 12 రాశులపై ఏ విధంగా పడబోతోంది అనేటువంటిది మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరలా చెప్తున్నాను ఒక మాట, గ్రహచారం వేరు, గోచారం వేరు, జన్మనామం వేరు, వ్యవహారిక నామం వేరు. మిమ్మల్ని పిలిచే పేరేమిటి, దానివల్ల కొంతమేర మన యొక్క జాతకం రీత్యా కానీ మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. గోచార రీత్యా గ్రహాలు మారినప్పుడు వ్యవహారిక నామం ఏదైతే ఉందో దానివల్ల ఇబ్బందులు. దీంతో పాటుగా శనైశ్చరుడు వక్ర దృష్టి వల్ల జాతకంలో ఉండేటువంటి శనైశ్చరుని యొక్క ప్లేస్ ఎక్కడ మన జాతకంలో, ఆ సందర్భంలో మనకు జరిగే పరిస్థితి ఏమిటి. ఒకవేళ శనైశ్చరుని యొక్క దశ అంతర్దశలు మనకు అయిపోయాయా, శనైశ్చరుని యొక్క దశ కంప్లీట్గా 19 సంవత్సరాలు ఉంటుంది, ఇది ఒకవేళ అయిపోయిందా మనకు, లేదా ఇగో ఇట్లా పూర్తిగా కూడా చూసుకునేటువంటి పరిస్థితి కనుక మీనరాశి వారికి ఈ యొక్క శని వక్ర దృష్టి మీకు స్థానచలనాన్ని ఇవ్వబోతున్నది. స్వదేశంలో ఉండేటువంటి వారికి విదేశాలకు కానీ, విదేశాలలో ఉండేటువంటి వారికి స్వదేశాలకు కానీ, సో ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులతో విదేశాలను వదిలేసి స్వదేశాలకు రావడమా, లేదా స్వదేశంలో ఉండేటువంటి అంటే ఎప్పటికైనా దూరపు కొండలు నునిపే కనుక ఇక్కడున్న వారికి అక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. అక్కడ ఉండేటువంటి వారికి అక్కడ ఉండే కష్టం వారిది. సో ఇప్పుడు ఈ ఆల్రెడీ అమెరికాకు సంబంధించి కానీ విదేశాలలో ఈ యొక్క ట్రంప్ పెట్టేటువంటి ఇబ్బందులు అంతా ఇంత కాదు, అది అందరికీ తెలుసు. ఎన్నో కాల్స్, విదేశాలకు సంబంధించినటువంటి కాల్స్ డైలీ నేను 1-2 మాట్లాడతాను. సో వారి సమస్యల్లో ఒకటే ఉద్యోగం, వేరే ఏది లేదు. సో దానికి సంబంధించి మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నా. పాపం మరికొందరిది వీసా ప్రాబ్లమ్స్, ఈ యొక్క H1 వీసా లైక్ ఇవి, ఇంకొందరివి వీసా రిలేటెడ్
ఏజ్డ్ అయినటువంటి వారికి కొంత ఈ యొక్క తంబు ప్రాబ్లమ్స్ రావడాలు ఇవి అవేమేమో ఉన్నవి వారి వారి సమస్యలు. సో అదొకటి. రెండవది, ఎవరైతే ఈ యొక్క మీనరాశి వారు ఉన్నారో మీనరాశి వారికి సంబంధించినటువంటి వారికి కొంత ప్రమాద సూచనలు అయితే ఉన్నవి, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్. ఎందుకంటే గతంలో 2022 ఆగస్టు నుండి 2024 ఆగస్టు లోపు మీకు జరిగినటువంటి డ్యామేజ్, మీకు ఉన్నటువంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ను ట్యాబ్లెట్స్ మూలకంగా అమ్మయ్య తక్కువైపోయింది అనుకునేటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఆపరేషన్ దాకా వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఈ యొక్క శనిగ్రహ వక్ర దృష్టి వల్ల. ఇప్పుడు హాస్పిటల్కు వెళ్ళడం కావచ్చును. అదేవిధంగా కొంత వ్యాపారాలలో లాభాలు రావడము, వివాహం కాని వారికి వివాహం జరగడము, అదేవిధంగా సంతానం కాని వారికి సంతానము కలగడము, మీనరాశి వారికి పిల్లలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నట్టయితే ఉద్యోగపరమైనటువంటివి కానీ అదేవిధంగా చదువుకు సంబంధించినటువంటివి కానీ అవి మనకు శుభంగా మారబోతున్నాయి ఈ యొక్క శని వక్ర దృష్టి వల్ల. అదేవిధంగా కొంతమేర మనకు ఇష్టవాంఛా ఫలసిద్ధి, అంటే మనము ఏవైతే ఇష్టంగా కోరుకుంటామో అవి తప్పకుండా జరిగేటువంటి పరిణామాలు పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి. జాగ్రత్త. ఎట్ ద సేమ్ టైం 12 రాశులకు సంబంధించినటువంటి ఎండింగ్ ఇక్కడ ఇస్తున్నా. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏముండబోతోంది అనేటువంటిది కూడా ఇక్కడ చెప్తున్నా. ఇదే మీనరాశిలో మీనరాశిలో ఉండేటువంటి శనిగ్రహము వక్ర దృష్టిపై కుజుని యొక్క సప్తమ దృష్టి పడుతూ ఉన్నది. శని యొక్క చూపుపై, శని యొక్క ఇంటిపై. అంటే సప్తమాత్ కుజుడు శనికి, అంటే మనకు యొక్క మీనానికి సప్తమంలో కుజుడు రాబోతున్నాడు, కన్యలోకి కుజుడు. ఆల్రెడీ శనేశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు. మీనరాశిలో ఉన్నటువంటి శనేశ్వరునిపై కుజుని సప్తమ దృష్టి పడుతుంది. దీనివల్ల మీనరాశి వారికి, మేషరాశి వారికి, అదేవిధంగా తులారాశి వారికి, దీంతో పాటుగా మనకు తులారాశి వారికి, అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి, వీరికి కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉండబోతున్నాయి. అది న్యాయపరమైనటువంటి చిక్కులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి. బీ కేర్ఫుల్. ఇక అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారికి కొంతమేర మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు, ఉదరనేత్ర సంబంధ వ్యాధులు, కొంత ఇష్టంగా కొనుక్కున్నటువంటి వస్తువులు తాకట్టుకు వెళ్ళేటువంటి పరిస్థితులు, కుటుంబంలో కొన్ని కలతలు, బంధుమిత్రులతో కూడా వైరములు. బంధుమిత్రులతో వైరములు అంటే ఇక్కడ మనము సుమారుగా పార్ట్నర్షిప్, అంటే స్లీపింగ్ పార్ట్నర్ కానీ లేదా ఒక నలుగురు కలిసి ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టినటువంటి సందర్భాలలో వారు చేసేటువంటి అవకతవకల వల్ల మనకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓవరాల్గా ఈ యొక్క మీనరాశి వారు మీరు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి గుప్త నవరాత్రులు ప్రారంభం కాబోయే సందర్భంలో చివరి రోజు నవమి రోజు వారాహి అమ్మవారి యొక్క హోమాన్ని నిర్వహించే పరిస్థితి ఉంది కనుక ఈ వారాహి అమ్మవారి యొక్క హోమంలో మీ గోత్రనామాలకై తప్పకుండా మీరు ఈ కింద కనబడేటువంటి నెంబర్కు కాల్ చేసి బుక్ చేసుకోండి. జాతకరీత్యా ఉండేటువంటి దోషాలను తొలగింపజేసుకోండి. గత వీడియోల్లో అద్భుతమైనటువంటి రుద్రాక్ష బ్రాస్లెట్ కావచ్చును, అదేవిధంగా ఒక ఇచ్ఛాశక్తి లాకెట్, అంటే గురు లక్ష్మి లాకెట్ గురించి కూడా చెప్పడం జరిగింది.
దాంతోపాటుగా వశీకరణ ధూపానికి సంబంధించింది కూడా చెప్పడం జరిగింది. ఇట్టి వీడియోలో శనికి సంబంధించి, గురువుకు సంబంధించి, నరఘోష రిలేటెడ్ ఈ యొక్క టైగర్ ఐ బ్రాస్లెట్స్ ఇవి మన దగ్గర చాలా తక్కువ ఉన్నవి, ఎక్కువ ఆర్డర్స్ కూడా రావడం జరుగుతున్నది. ఈ యొక్క టైగర్ ఐ బ్రాస్లెట్ ఈ విధంగా చేతికి ధరించుకోండి. లక్ష్మీ సంబంధిత పైరైడ్ స్టోన్ కలిగినటువంటిది టైగర్ ఐ సంబంధిత. సో ఆడవారైనా మగవారైనా దీనిని ధరించడం వల్ల నరఘోష అనేటువంటిది మీ ధరికి రాదు. ఎట్ ద సేమ్ టైం లక్ష్మీ రిలేటెడ్ మనీ స్ట్రక్ అయినటువంటివి కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పైరైడ్ స్టోన్ రిలేటెడ్, టైగర్ ఐ రిలేటెడ్ ఈ బ్రాస్లెట్ను ఇప్పుడే ఆర్డర్ చేసుకొని పొందండి. ఇది ఎస్పెషల్లీ మా మహిళా మనులకు, మా ఆడవారికి తప్పకుండా అందరూ ధరించండి. శుక్ర సంబంధిత ఈ యొక్క బ్రాస్లెట్ ధరించడం వల్ల సంతాన యోగము, వివాహం కాని వారికి వివాహం జరిగే పరిస్థితి, అదేవిధంగా ఒక అదృష్టం అనేటువంటిది మీ వెంట వచ్చే పరిస్థితి ఉంటుంది. శుక్రుడు అంటేనే మనకు లగ్జరీ లైఫ్ ఈ బ్రాస్లెట్ వల్ల మీరు పొందబోతున్నారు. సో ప్రతి ఆడవారు, వివాహం అయినవారు కానీ, వివాహం కానివారు కానీ, పిల్లలు కావచ్చును, ఎవరైనా దీనిని ధరించేటువంటి ప్రయత్నం చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది. శుక్రునికి అధిపతి లక్ష్మీదేవి. సో శుక్ర సంబంధిత ఈ యొక్క స్టోన్ మీ శరీరంపై ఎల్లవేళలా ఉండడం వల్ల చాలా అద్భుతమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్ మీకు లభిస్తుంది స్త్రీమూర్తులకు. కనుక ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.